పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండే మట్టి గణపతులనే వాడాలని చెప్పి ఇక్కడ హనుమకొండలోని విద్యార్థులు కూడా ఇక్కడ మట్టి గణపతుల్ని పూజించాలని చెప్పి ఇక్కడ చేపడుతున్నారు. పర్యావరణాన్ని పరిరక్షిద్దాము, ప్రకృతిని ఆరాధిద్దాము, దేవుడిని పూజిద్దాము, మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠిద్దామని చెప్పి ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ఇక్కడ జాతీయ సేవా పథకం NSS కింద వీళ్ళు ఒక మంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి సార్ వాళ్ళతో మాట్లాడదాము, ఎట్లాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు, మట్టికి ప్రకృతిని జీవన విధానాన్ని ప్రతిబింబించేటువంటి మట్టి గణపతుల్ని పూజించడం వల్ల ఎట్లా ఉంటుందో ఒకసారి మనం మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతిసారి చేస్తూనే ఉంటాము, అయినా ఇప్పుడు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఎక్కువ వాడుతున్నటువంటి పరిస్థితి, ఇక మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇది ప్రతి సంవత్సరం ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం మరియు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో మేము మట్టి గణపతులు ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి, దేవుణ్ణి పూజిద్దాం. అదే భాగంలో దేవుణ్ణి పూజించే క్రమంలో ప్రకృతి కూడా ఎలాంటి హాని చేయకుండా మట్టి గణపతులు పర్యావరణ హిత గణపతులను ఏర్పాటు చేసి పర్యావరణంలో భాగమైన మన సంస్కృతిని కాపాడుకోవడానికి పాశ్చాత్య సంస్కృతి అయిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు ప్లాస్టిక్ పూలను వాడడాన్ని నిషేధించి పర్యావరణ పరిరక్షణకు జీవ వైవిధ్యానికి తోడ్పడాలని పిలుపునిస్తూ మా కళాశాల తరఫున ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ వారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రోటరీ క్లబ్ వారు ముందుకొచ్చి 500 గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అందించినందుకు రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకృతిని పూజిద్దాం, దేవుడిని ఆరాధిద్దాం. ఓకే, ఒకసారి వీళ్ళకి విద్యార్థులకు ఎట్లాంటి అవగాహన ఉందో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి అమ్మా, ఇప్పుడు మట్టి గణపతుల మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారమ్మా? మట్టి గణపతులు ఖర్చులు లేకుండా మనకి మనమే మంచిగా తయారు చేసుకొని మన ఇంట్లలో పెట్టుకొని పూజించుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, ప్లాస్టిక్ వినాయకుడిని చేసుకోకుండా. మీరేం చెప్తామా? మట్టి గణపతుల్ని వాడడం వల్ల అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటే ఇది చాలా బెటర్ కదా, మీరు ఏం చెప్పదలుచుకుంటారు? మీ సార్ వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి వినాయకులను చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ సార్ వాళ్ళతో మనం మాట్లాడదాం. రండి సార్, ఇప్పుడు మీరు ఒక మంచి అవగాహన కార్యక్రమం అయితే చేపడుతున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి చాలా వరకు డిజైన్లు ఉండాలి, ప్లస్ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలన్నటువంటి ఆలోచనలతో చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? దేవుణ్ణి పూజించాలంటే మనము రంగురంగులుగా వేయాల్సిన పర్వాలేదు, భక్తితోని మనం పరిపూర్ణంగా చేసే ఏదైతే పూజ ఉంటుందో అది స్వచ్ఛమైన మనసుతో చేస్తే బాగుంటుందండి. ఈ అనేకమైన రసాయనాలు కలిపేసి మనం ఏదో అందంగా ఉంది కదా, నాది పెద్దగా ఉంది, మా వినాయకుడే ఇది అది అని చెప్పేసి చాలామంది గొప్పలకు వెళ్తుంటారు. అలా వెళ్లకుండా మన భూమి నుంచి వచ్చిన నాణ్యమైన మట్టిని తీసేసుకొని మనం ఒక మంచి వినాయకుని, అది చిన్నదైనా పెద్దదైనా మనం తయారు చేసేసుకొని మనం ఈ నవరాత్రులు వినాయకుడిని మనం ఎంత ఇదిగా పూజిస్తామో మనకు భక్తి అలా వస్తుంది. మా రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ ఆధ్వర్యంలో మేము ఒక 2000 మట్టి విగ్రహాలను హనుమకొండ పరిసర ప్రాంతాల్లో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ ఆధ్వర్యంలో 2000 మట్టి విగ్రహాలు వివిధ సెంటర్లలో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ సెంటర్లో వచ్చేసి గౌట్ జూనియర్ వొకేషనల్ కాలేజ్ ద్వారా ఇక్కడ ఒక 500 విగ్రహాలు, ఇంకొక సెంటర్లో కొంత, ఇంకో సెంటర్లో కొంత, అలా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం మేము మట్టి విగ్రహాలు మా రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ తరపు నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు దీని మీద అవగాహన పెంచేసుకొని మట్టి విగ్రహాలను ప్రోత్సహించేసి మట్టి విగ్రహాల ద్వారా మనం వివిధ సెంటర్లలో గణపతిని పూజించుకోవడం వల్ల మనకే కాదు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా మంచి జరుగుతుంది. మనం ఈ రసాయన విగ్రహాలను తీసుకెళ్లి చెరువులో వేయడం వల్ల చేపలు చనిపోవడం, అందులో ఉన్న జీవరాశులు చనిపోవడము, ఆ వాటర్ని మళ్ళీ వివిధ ప్రాంతాలకు వెళ్తే బ్యాక్టీరియా, వైరస్ ఫామ్ అయిపోయి రకరకాల రోగాలు వస్తున్నాయి మనకు. వీటన్నిటిని అరికట్టాలంటే ఖచ్చితంగా మనం మట్టి విగ్రహాలనే వాడాలి. ఈ మట్టి విగ్రహాలను వాడితేనే మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుందని చెప్పేసి నేను దీని ముందు చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్ల నుంచి కూడా మట్టి వినాయకులనే వాడాలని చెప్తున్నారు, కానీ రోటరీ క్లబ్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఇక్కడ రసాయనాలు వాడడం వల్ల ఇక్కడ పర్యావరణానికి హాని కలుగుతుంది, జలచరాలు కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ నీటిని కూడా మనం రీసైక్లింగ్ భాగంగా వాడతాం కాబట్టి అవి మనకు హాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చెప్పండి సార్, ఇప్పుడు మనకి ఇంత ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, ఇంకా చాలా అవసరం ఉంటుంది ఈ ప్రచారము, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. వీళ్ళు పెరిగిన తర్వాత కూడా మట్టి వినాయకులకే అవగాహన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారా? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సో ఇదేంటంటే రసాయన రంగు విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ఈ మట్టి విగ్రహాలు పూజించినట్లయితే ఇవి నిమజ్జనం తర్వాత ఇవి తీసుకెళ్లి చెరువులో వేయడం వల్ల ఆ చెరువులో వాటర్లో ఈ మట్టి కలిసిపోతుంది, ఎటువంటి కాలుష్యం కాదు. అలాగే పిఓపి జరిగిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో జరిగిన విగ్రహాలు కనుక వేసినట్లయితే అక్కడ పొల్యూషన్ ఏర్పడి సో నీటి కాలుష్యం ఏర్పడుతుంది, సో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అదే ఈ మట్టిని కనుక నీళ్ళల్లో కలిపేస్తే అది
వాటర్ అనేది ప్యూరిటీ ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ నుండి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము. అవేర్నెస్ చేయడానికి ఈసారి మాకు రోటరాక్ట్ క్లబ్ అని చెప్పేసి వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలేజీ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని మేము తీసుకురావడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ తనకు తానుగా అవగాహన ఏర్పరచుకొని మొత్తం పిఓపిని రద్దు చేసి రానున్న రోజులలో మట్టి విగ్రహాలను పూజించినట్టయితే వాటి మీద అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు కుమ్మరి వాళ్ళు కావచ్చు, ఇంకోటి ఈ చెరువులలో పూటిక తీయడం జరుగుతుంది. ఈ మట్టిని తీసుకువచ్చే క్రమంలో చెరువులు కూడా పూటిక తీయొచ్చు. అవి బై డిఫాల్ట్గా లోతు ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు మిషన్ భగీరథ లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో ఇప్పుడు బై డిఫాల్ట్గా ఈ మన గణపతి విగ్రహాలను పూజించడానికి ఆ మట్టిని తీసుకురావడం అయితే అవి ఆ పూడికలు తీసినట్టు అవుతుంది. దాంట్లో ఇంకో లోతుగా పెరుగుతాయి, నీటి వనరులు పెరుగుతాయి, మనకేంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన తీసుకొని వచ్చేసి ఇక నుండి మట్టి విగ్రహాలను పూజించాలని చెప్పేసి మా రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ పక్షాన ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఓకే, ఇక్కడ మట్టి వినాయకుల్ని పూజించడం వల్ల కూడా ప్రకృతికి హాని కలగకుండా ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల కూడా అనేక హానికర పదార్థాలు ఉంటాయి. రసాయనాలు వాడడం వల్ల కూడా ప్రకృతికి కూడా హాని జరుగుతుంది అన్నటువంటి ఒక సూచన చెప్తున్నారు. ఇక్కడ మట్టి వినాయకుల్ని వాడడం వల్లనే అనేక రకమైన, ఎందుకంటే పత్రులు నీళ్ళలో కలిసిపోయేటువంటి విధంగా సహజమైనటువంటి విధంగా పండుగలు జరుపుకోవాలి తప్ప ఎక్కువగా రసాయనాలు వాడడం వల్ల ప్రకృతికి హాని కలిగించేటువంటి వాతావరణాన్ని సృష్టించదని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ తరఫున ఇక్కడ మంచి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఏదేమైనప్పుడు కూడా మట్టి వినాయకుల్ని పూజించడమే అన్నిటికంటే శ్రేయస్కరమైనటువంటి ఒక నినాదాన్ని కూడా ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ వాళ్ళు విద్యార్థులతోటి చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ చౌరస్తా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.